గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. చేయి కలిపి ఆధిక్యంలో నిలిపి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా. 94 నియోజకవర్గాల పరిధిలో 87 చోట్ల ఆధిక్యం, 6 చోట్ల బారాస విజయం, 1 చోట భాజపా గెలుపు. ఫోన్ ట్యాపింగ్పై సిట్టు. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం. కేసు నమోదైన 21 నెలల తర్వాత కీలక పరిణామం. సింగరేణిపై 47,000 కోట్ల అప్పుల భారం. కుప్పకూల స్థితికి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ. రామ్జీ బిల్లుకు ఆమోదం. లోక్సభ సమ్మతించిన గంటలోనే రాజ్యసభలోనూ అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ. ప్రతుల్ని చించి లోక్సభలో విపక్షాల నిరసన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే. 3 రెండో వంతు స్థానాలు కాంగ్రెస్కే. ఇప్పుడు సాక్షి. బీఆర్ఎస్కు తిరగలేని విజయం. కేసీఆర్ను సీఎం చేసే వరకు విశ్రమించొద్దు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు భువనగిరి నుంచే పునాది. నూతన సర్పంచుల అభినందన సభలో కేటీఆర్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం. 1,000 సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ జగన్. ఒమన్తో ఇక స్వేచ్ఛ వాణిజ్యం. భారత్ ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు. ఇరు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. విజయాలేనో సాధించా. బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా అందించిన సమస్యలను పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం విచారకరం. అన్ని ఆధారాలున్నా ఎమ్మెల్యేల పార్టీ మారలేదంటారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. 2029లోనూ ఇవే ఫలితాలు. పంచాయతీ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం. మేం 2/3 మెజార్టీ సాధిస్తాం. ప్రతిపక్షానికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామ్జీకి జై. లోక్సభలో మౌజవాణి ఓటుతో బిల్లు ఆమోదం. మోదీ ప్రభుత్వం గాంధీజీ ఆదర్శాలను పాటిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు. గాంధీ వారసత్వం లేకుండా చేసే కుట్ర అంటూ మండిపాటు. బిల్లు ప్రతులు చించివేత, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు. పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాల నిరసన. H-1B కష్టాలు. ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్న నేపథ్యంలో H-1B వీసా ఇంటర్వ్యూలు అక్టోబర్కు వాయిదా పడ్డాయి. ట్యాపింగ్పై అధికారిక సిట్టు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు అధికారికంగా సిట్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందిస్తున్న సుల్తాన్. ఒమన్తో వాణిజ్య స్వేచ్ఛ. 98% భారత ఎగుమతులపై సుంకాలు సున్నా. ఔషధాలు, వస్త్రాలు, సాగు ఉత్పత్తులను అనుమతులు. ఒమన్లో ఆయుష్ వైద్య సేవలకు మార్గం సుగమం. 78% ఒమన్ దిగుమతులపై సుంకాల మినహాయింపు. భారత్ ఒమన్ ఒప్పందం వాణిజ్య మంత్రుల సంతకాలు. రామ్జీ పాస్. లోక్సభలో బిల్లుకు ఆమోదం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక సజ్జనార్ నేతృత్వంలో. బాబోయ్ చలి. సిర్పూర్ యూలో 5.7, గిన్నెధరిలో 6.4 డిగ్రీలు. ఆదిలాబాద్ జిల్లాలో బడివేళల్లో మార్పులు. ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి. 16 రాష్ట్రాల్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ విభాగం. ఢిల్లీలో పొగమంచును తోడైన వాయు కాలుష్యం. చాలా చోట్ల AQI 400 పాయింట్లకు పైనే. లాస్ట్ ఓవర్లో సిక్సర్లు. పదవి విరమణ ముందు వరుస ఉత్తర్వులు. అలాంటి ఆదేశాల్లో అవినీతికి ఆస్కారం. సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. న్యాయమూర్తుల తీరుపై అభ్యంతరం. విడాకులు ఇవ్వడానికి ఏడాది ఎడబాటు తప్పనిసరి కాదు. పరస్పర అంగీకారం ఉంటే వెంటనే ఇవ్వచ్చు. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. పంచాయతీ బీసీలదే. 2029లోనూ రిపీటే. అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం. 102 ఎకరాల అటవీ శాఖవే. ఇప్పుడు వెలుగు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చీఫ్గా సిట్. 4 IPS సహా 9 మంది సభ్యులు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశం. సోనియా రాహుల్పై కక్ష సాధింపులు ఆపండి. ఈడీ కేసులకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ యత్నం. హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో ఉద్రిక్తత. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. సత్యమే గెలుస్తుంది మీనాక్షి. మోదీ క్షమాపణ చెప్పాలి మహేష్ గౌడ్. రామ్జీ బిల్లు లోక్సభలో పాస్. ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. గత 11 ఏళ్లలో ఇండియా తన పాలసీలు మాత్రమే మార్చుకోలేదని, దేశ ఆర్థిక DNAను మార్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా 8% కంటే ఎక్కువ వృద్ధి రేటుతో దూసుకుపోతున్నదని తెలిపారు. ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతోషంగా ఉందన్నారు.
గ్రూప్ 3 సెలక్షన్ లిస్టు రిలీజ్. గ్రూప్ 3 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. గ్రూప్ 3 సర్వీస్ ప్రొఫెషనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ గురువారం రిలీజ్ చేసింది. మొత్తం 1388 పోస్టులకు గాను 1370 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును కమిషన్ ప్రకటించింది. 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్. సర్పంచ్లో సగం మంది బీసీలే. జలద్రోహులు ఎవరో తేలుద్దాం. కేసీఆర్ దమ్ముంటే చర్చకురా. కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తాం సీఎం రేవంత్. మేం కార్యకర్తల్ని పట్టించుకోలే. సర్పంచులకు బిల్లులు ఇయ్యలేదు. 2023 ఎన్నికల్లో కేడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలే. అందుకే ఓడినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు లేనే లేవు. సీఎం. రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులోకి వస్తున్నా దబాయిస్తున్న ముఖ్యమంత్రి. ఊహించుకునే లెక్క లేదు. ఎక్కడ అలాంటివి లేవంటూ రేవంత్ అబద్ధాల వల్లవేత. ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని దుర్మరణం. విషాహారంతో అస్వస్థత, 15 రోజులుగా చికిత్స. హైదరాబాద్లోని దవాఖానాలో బాలిక మృతి. మృతదేహంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా పోచంపల్లిలో ఘటన. పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్. పథకాలు తెల్లముఖం. ఇప్పటికే గ్యారంటీల ఎగవేత, ఇక ఉన్నవాటికే కోత. పెన్షన్లు, స్కీమ్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సర్కార్ యోచన.